ఆ గ్రామాల్లో ఏం జరుగుతుందో ఎవరికీ అంతుపట్టడం లేదు. అప్పుడేమో చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ బట్టతల వైరస్ సోకి ఒత్తైన పొడవాటి జుట్టు మొత్తం రాలిపోయి గుండయింది. ఇంకా ఆ విషాదం నుంచి ప్రజలు తేరుకోకముందే అకస్మాత్తుగా గోళ్లు చివరికంటా రాలడం ప్రారంభించాయి. ఇలా వరుస పెట్టి వింత వైరస్లు ఆ గ్రామ ప్రజలపైనే ఎందుకు దాడి చేస్తున్నాయి? డాక్టర్లకు సైతం పరీక్ష పెడుతున్న ఈ విచిత్రమైన పరిస్థితుల వెనక గల అసలు కారణమేంటి? మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని ఆ 4 గ్రామాల్లో వింత వ్యాధులు ప్రబలుతున్నాయి. కొన్నాళ్ల కిందటే ఈ ఓళ్లలో దాదాపు ప్రతి ఒక్కరికి బట్టతల వైరస్ సోకి ఉన్నపలంగా జుట్టంతా రాలిపోయింది. ఒక వ్యక్తికైతే ఏకంగా వారం రోజుల్లోనే బట్టతల వచ్చేసింది. షగావ్ తహసీల్ పరిధిలోని బోండ్గావ్, ఖడ్గేర్, భోంగావ్కు చెందిన దాదాపు 300 మంది గ్రామస్తుల ఫిర్యాదుతో ఈ ఆందోళనకరమైన పరిస్థితి మొదట డిసెంబర్ 2024లో వెలుగులోకి వచ్చింది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ వింత వైరస్ గురించి ఇంకా స్థానికులు మర్చిపోకముందే 4-5 నెలలుగా మరో కొత్త వైరస్ కలవరపెడుతోంది. ఇక్కడి ప్రాంతాల్లో నివసించే చాలామంది గోర్లు గుల్లబారిపోవడం, పూర్తిగా రాలిపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ సమస్యను గ్రామ సర్పంచ్లు ఆరోగ్య శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో వైద్య పరీక్షలు ప్రారంభించారు. 4 గ్రామాల నుంచి గోళ్ల వైకల్యానికి గురైన 29 మంది వ్యక్తుల నుంచి రక్త నమూనా సేకరించారు. పరీక్షల అనంతరం బుల్దానా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిల్ బంకర్ ఈ వైరస్ తీవ్రతను ధృవీకరించారు. కొంతమందికి గోళ్లు పూర్తిగా లోలోతుల నుంచి ఊడిపోయాయి. ప్రాథమిక పరిశోధనల ప్రకారం సెలీనియం స్థాయి పెరగడం వల్ల గోళ్లు, జుట్టు రాలడానికి కారణమని తెలిపారు. వైద్య నిపుణులు ఈ స్థితిని అక్యూట్ ఆన్సెట్ అలోపేసియా టోటాలిస్ అని పేర్కొంటున్నారు. బుల్దానాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ హిమ్మత్రావు బవాస్కర్ పంజాబ్, హర్యానా నుంచి రేషన్ దుకాణాల ద్వారా ఆ గ్రామాలకు సరఫరా చేసే గోధుమల్లో స్థానికంగా పండించే రకాల కంటే 600 రెట్లు ఎక్కువ సెలీనియం స్థాయిలు ఉన్నాయని తెలిపారు. ఈ కారణంగానే వారికి దుస్థితి వచ్చిందని భావిస్తున్నట్లు వెల్లడించారు.